చాలామంది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు మంచిగా డబ్బు సంపాదించారు ఇట్లా అంటుంటారు. అవన్నీ గొప్ప విషయాలు కాదు. తెలివి అంటే ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీ చుట్టుపక్కల నీ ఇంటి వాతావరణము అంతా కూడా కంఫర్టబుల్గా ఉండేట్టు చేసుకోవాలి. అప్పుడు ఎలా చేసుకోగలుగుతావు నువ్వు? అవతల మనుషుల్లో తప్పు పట్టకూడదు. మన ఇంటికి ఒక అల్లుడో కోడలో వచ్చారు సపోజు, వాళ్ళ గురించి మనం ఏదైనా అన్నామో, ఎవరితో అన్నామో వాళ్ళకి తెలిసింది, జీవితాంతం వాళ్ళు ఆ మాట పట్టుకొని ఉంటారు. అంటే ఎక్కడ ఏమి అనకూడదు అనేటువంటి విషయం మనకు అవగాహనకు రావాలి. అది తెలివంటే. ఎందుకు? జీవితాంతం నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. రేపు ఏదైనా అవసరం వస్తుంది, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వచ్చి నీకేమన్నా చేస్తారా? ఏమి చెయ్యరు. నీ పిల్లలే చేస్తారు. నీ పిల్లలు చేస్తారు అంటే నీ పిల్లలకు సంబంధించిన వాళ్ళ మీద నువ్వు వ్యతిరేకం పెంచుకుంటేనో, వాళ్ళ మీద ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తేనో వాళ్ళు నీతో కంఫర్టబుల్గా ఉండగలుగుతారా? ఉండలేరు. అందుకని తెలివి అంటే ఏంటి? మన పక్కనున్న వాళ్ళందరితోటి మనం కంఫర్టబుల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి.